మెగా క్యాంప్ నుంచి ఈ ఏడాది వచ్చిన అన్ని మాస్ మూవీలు దుమ్ముదులిపాయి. ఇప్పుడు మెగా మల్టీ మూవీ మైండ్ బ్లాంక్ చేసే పనిలో ఉంది. ఆచార్య అదుర్స్ అనిపించేలా ఉంది. ఆల్రెడీ సందడి మొదలైంది. దాడిలో వసూళ్ల వేడి పెరిగేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య వరల్డ్ వైడ్ గా ఈ పాటికే సందడి చురు చేసింది. థియేటర్స్ లో మొత్తం మాస్ జాతరగా మారాల్సిందే అంటోంది ఫిల్మ్ టీం. అసలు ఈ ఏడాది మొత్తం మెగా హీరోలకి మాస్ రూట్ లో భారీగా కలిసొచ్చింది, కలిసొస్తోంది కూడా. ముందుగా పుష్పరాజ్ అంటూ వచ్చిన బన్నీ బాక్స్ ఆఫీస్ ని కుదిపేశాడు. పుష్పరాజ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ వచ్చింది. అది కూడా మాస్ జనర్ లో వసూళ్ల వరద తెచ్చింది. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భీమ్లా నాయక్ తర్వాత వచ్చిన మరో మూవీ RRR. ఇది పూర్తిగా మెగా హీరో సినిమా కాకపోయినా రామ్ చరణ్ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ పరంగా చూస్తే ఎక్కువ శాతం మెగా పవర్ స్టార్ కి కలిసొచ్చినట్టే. మాస్ మతిపోయిందనే మాట నిజమైనట్టే. మెగా హీరోలు మాస్ మతిపోగొడితే బాక్స్ ఆఫీస్ ఊగిపోవాల్సిందే. అదే విషయంలో ఈ ఏడాది వరుసగా 3 సార్లు ప్రూవ్ అయింది. పుష్పరాజ్, RRR అయితే పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ముదులిపాయి. మరి ఆచార్య కూడా అదే జోరుని కంటిన్యూ చేస్తాడా? ఆచార్యని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ ప్లాన్ చేసిన కథలో మార్పులు ఎమోషన్ ని డిస్టర్బ్ చేస్తాయనే సదరన్ మార్కెట్ ని టార్గెట్ చేశారట. అనుకున్నట్టుగానే సౌత్ లో ఆచార్య సందడి మొదలైనట్టుంది. ఓవర్సీస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ తో సీన్ మారిపోతోంది. చిరు, చెర్రీ, ఇప్పటి వరకు బ్రూస్లీ, ఖైదీ నెంబర్ 150, మగధీర ఇలా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ అవన్నీ క్యామియో అపియరెన్స్లే. పూర్తి స్థాయిలో తండ్రి కొడుకులు కలిసి చేసిన మూవీగా ఈ సినిమా దుమ్ము దులిపేలా ఉంది.